తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వరి. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి వసతి, చీడపీడల ఉధృతి, విత్తనాలు వేసే కాలాన్ని బట్టి శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందించారు. అన్ని ప్రాంతాలకు అన్ని రకాలు అనువు కావు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, నేలలు ఇతర జిల్లాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువ. ఈ పరిస్థితులకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక వరి వంగడాలను రూపొందించారు. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుపానుల బెడదతో పంటలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ఈ సమస్యల నుండి అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ఇప్పటికే 10 వరి రకాలను రూపొందించింది. అయితే ఇందులో 5 రకాలు మాత్రం దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. మరి వాటి గుణగణాలేంటో రాగోలు శాస్త్రవేత్త కె మధుకుమార్ ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు అనేది ఈ 3 ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు అనువైన వరి వంగడాలు తయారీకి ఉద్దేశించబడింది. ఈ పరిశోధనా స్థానం ద్వారా ఇప్పటి వరకు 10 రకాలను విడుదల చేయడం జరిగింది. అవి గుత్తుకృష్ణ కాటుకులు, వంశీ, మహేంద్ర, పుష్కల, శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, శ్రీకూర్మ, శ్రీ సత్య, వంశధార. ఈ 10 రకాల్లో ముఖ్యంగా పుష్కల అనే రకం షష్టికంగా శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందిన పాత రకం. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్న రకాలకు వస్తే RGL 2537 శ్రీకాకుళం సన్నాలు అంటారు. దీన్ని లోకల్గా పొడుగు సిఆర్ అనే పేరుతో పిలుస్తారు రైతులు. ఈ రకం 155 నుంచి 160 రోజుల కాల పరిమితి కలిగి ఆలస్యంగా నాటుకోవడానికి, తర్వాత ఏజ్ నర్సరీకి చాలా అనువైన రకం. ఈ రకం ఉల్లికోడను తట్టుకుంటుంది. అలాగే ఫీల్డ్లో వచ్చేటటువంటి అగ్గి తెగుల్ని, ముంపుని, ఇలాంటి వాటిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం యొక్క బియ్యం తినడానికి చాలా బాగుంటుంది. ఈ రకం ఎక్కువగా విశాఖ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి మొదటి నారుకు కానీ లేదా నీటి ముంపు ప్రాంతాలకి చాలా అనువైన రకం. ఈ రకం దిగుబడి 30 బస్తాల నుంచి 33 బస్తాల వరకు అనుకూల పరిస్థితిలో వస్తుంది. ఇది ఫోటో సెన్సిటివ్ రకం, అంటే ఎప్పటి వేసినప్పటికీ కూడా డిసెంబర్ 15కి కోతకు వచ్చేటటువంటి రకం. ఈ రకం తర్వాత ప్రాచుర్యం పొందిన మరొక రకం వసుంధర, అంటే RGL 2538 అంటారు. దీన్ని పొట్టి సిఆర్ అని కూడా పిలుస్తారు. ఇది 135 రోజుల కాల పరిమితి గల మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఇది ఉల్లికోడును, మొదలనారుని తట్టుకుంటుంది. గింజ చేను మీద రాలదు. పైగా నీటి ఎద్దడి ప్రాంతాలకు, తర్వాత వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకం. దిగుబడి వచ్చేసరికి 6 టన్నులు, హెక్టార్కి 6 టన్నులు, అంటే 30 బస్తాల దిగుబడిని ఇచ్చేటువంటి మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఈ రెండు కూడా తెల్లగింజ రకాలు. వీటితో పాటు వంశధార అని కొత్త రకం 2010లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎర్రగింజ రకం, స్వర్ణ నుంచి తయారు కాబడిన రకం. ఇది 150 రోజుల కాల పరిమితి కలిగి మొదలనారును తట్టుకుంటుంది. మొదలనారు వేసిన అధిక దిగుబడులు వస్తాయి. ఉల్లికోడిని తట్టుకుంటుంది. అలానే తక్కువ ఎరువులతో కూడా అధిక దిగుబడినిచ్చే రకం స్వర్ణలాగా. ఇది 30 బస్తాల నుంచి 35 బస్తాల ఎకరాకి దిగుబడినిచ్చేటువంటి రకం. ఈ రకంతో పాటు శ్రీకూర్మ అనే RGL 2332 అనే రకం ఒకటి ఉంది. అది తెల్లగింజ రకం, 150 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఉల్లికోడిని తట్టుకుంటుంది, చేను పడిపోదు. ఈ మొదలనారు నాటుకోవడానికి, ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైన రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఈ రకం సాంబ మసూరి అనే రకం నుంచి ఒక పేరెంటల్గా తయారు చేయబడిన రకం. తినడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రాచుర్యం పొందిన రకం. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన రకాల్లో కొత్త రకాలన్నీ కూడా దీర్ఘకాలిక పరిమితి ఉన్న రకాలు కాబట్టి ఈ రకాలని నీటి వస్తున్న ప్రాంతాల్లో వేసుకోవాలి. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉన్నట్టయితే RGL 2538 అనే రకం, అంటే పొట్టి సిఆర్, వసుంధర అనే రకాన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా నీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా ముదరనారు నాటుకోవడానికి అనువైన రకాలే కాబట్టి ఒకవేళ నీరు విడుదల లేట్ అయినా కాలువల్లో 40 నుంచి 50 రోజుల నారు కూడా నాటుకున్నా సరే 24 బస్తాల దిగుబడినిచ్చేటువంటి రకాలను